విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ జన్మదిన వేడుకలు విజయవాడలోని ఎన్టీఆర్ భవన్లో ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై కేక్ కట్ చేసి ఎంపీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ ప్రజాసేవ, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న నాయకుడు కేశినేని శివనాథ్ అని కొనియాడారు. విజయవాడ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేస్తూ కొత్త ప్రాజెక్టులను తీసుకురావడంలో ఆయన నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కార్యకర్తలను కుటుంబ సభ్యుల్లో ఆదరిస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి అంకిత భావంతో పనిచేస్తున్న నాయకుడిగా ఎంపీ కేశినేని శివనాథ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మాకు అత్యంత ఆప్తులు విజయవాడ పార్లమెంటు సభ్యులు సోదరులు కేశినేని చిన్ని శివనాథ్ గారి జన్మదిన వేడుకల సందర్భంగా వారికి మా తరపున హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు పార్లమెంటు ఉండటం వల్ల వారు ఢిల్లీలో ఉన్నారు, కానీ 7 పార్లమెంటులో కూడా వారి జన్మదిన వేడుకలు చాలా ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు. అభిమానంగా ఎంతోమందికి పేదలకి అన్నదానం, వస్త్రదానం, అనేక గుడుల్లో కూడా వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని పూజలు కూడా అభిమానంగా చేస్తూ ఉన్నారు. ఈరోజు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారి జన్మదిన వేడుకలు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో కూడా అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. మనందరికీ తెలుసు, పార్లమెంట్ సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి కూడా నిత్యం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ఏ సమస్యతో ఎవరొచ్చినా సరే వారితో ప్రేమగా మాట్లాడుతూ వారి సమస్య తీర్చేటటువంటి ప్రయత్నాన్ని ప్రతిరోజు కూడా చేసేటటువంటి ప్రజల మనిషి కేశినేని శివనాథ్ చిన్ని గారు. మరి వారు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి కూడా ఎన్నికలకు ముందే సొంత నిధులతో కొన్ని లక్షల మంది కడుపు నింపినటువంటి గొప్ప వ్యక్తి. మరి ఈరోజు మన కేశినేని శివనాథ్ చిన్ని గారి పుట్టినరోజు సందర్భంగా ముందుగా ఆయనకి శుభాకాంక్షలు తెలియపడుకుంటున్నాం. అలాగే వారు ఎంపీగా ఎన్నో కార్యక్రమాల్లో అటు ప్రభుత్వ పరంగా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా మరి ఢిల్లీ నుంచి ఆయన ఎన్నో ప్రాజెక్టులు తీసుకురావడం మరి చాలా ఆనందకరం. ఒక డైనమిక్ ఎంపీగా నిరూపించుకున్నాడు ఇప్పటికే. అలాగే రేపు మాకు దసరా ఉత్సవాల్లో ప్రత్యేకంగా మన దుర్గా దేవాలయానికి ఒక్కొక్క రోజు ఒక కేంద్ర మంత్రి వర్లని మరి మేమైతే ప్రధానమంత్రి గారు ఆహ్వానం చేయమని మేము కోరుతున్నాం. ఆయన్ని చాలా కార్యసాధకుడు కేశినేని శివనాథ్ చిన్ని గారు ఈ రోజున వారి జన్మదినాన్ని చేసుకోవటం అనేది ఈ యొక్క విజయవాడ ప్రాంతంలోనే కాదు, దేశమంతా కూడా సంబరాలు చేసుకుంటా ఉన్నారు. ఒక్కటే నేను చెప్పదలుచుకున్నాను, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని గారిని ఇటీవల కాలంలో సత్యకుమార్ గారు ఢిల్లీలో మాట్లాడినప్పుడు గడ్కరీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకటే అన్నారు, ఒకే మాట. గడ్కరీ గారు 24 గంటలు మన విజయవాడ కేశినేని శివనాథ్ చిన్ని గారు ఏంటండి ఎవరు కనపడినా కూడా విజయవాడకి ఏం చేస్తారు, మా విజయవాడకి ఏమి ఇస్తారు, మా విజయవాడకి ఏమి ఇస్తారు అంటారే కానీ ఎంపీలందరేమో వాళ్ళ సొంత పనులు చేసుకోవడం కోసం వస్తూ ఉంటారు. విజయవాడ నుంచి కేశినేని శివనాథ్ చిన్ని గారు వస్తే మాకు ఏంటి, మా విజయవాడకి అంటా ఉన్నారు. అన్ని వేల కోట్లు ఇచ్చినా కూడా ఇంకా దాహం తీరలేదు ప్రజలకి. ప్రపంచ స్థాయిని ఆకర్షించే విధంగా రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయడానికి 850 కోట్ల రూపాయలు వెచ్చించి దానికి వెలుగులు తీసుకొచ్చారు. అట్లాగే రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు ఇందాక చెప్పారు పెద్దలు, ఆ ఓవర్ బ్రిడ్జ్లన్నీ వచ్చేసరికి కనెక్టివిటీ బాగా పెరిగిపోయింది. అట్లాగే స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే మన విజయవాడ మున్సిపల్ ఇందిరాగాంధీ స్టేడియం కానీ, లేకపోతే మూలపాడులో కానీ, లేకపోతే అన్ని నియోజకవర్గాల్లో ఈ స్టేడియంలన్నీ కూడా అభివృద్ధి చేశారు. 1 టౌన్లో మన మాకినేని బసవపూర్ణ గారిది అట్లా చేశారు. కొండపల్లి రైల్వే స్టేషన్కి అయితే అమృత్ భారత్ రైల్వే స్టేషన్ స్కీమ్లో దాన్ని తీసుకుంటారు. అట్లాగే అంగన్వాడీ కేంద్రాలు అన్నీ కూడా ప్రైమ్ మినిస్టర్ సూర్య గారి స్కీమ్లో చేరే విధంగా ఆయన కృషి చేశారు. అంగన్వాడీ సెంటర్. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ జన్మదిన వేడుకలు టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. బుద్ధా వెంకన్న కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చెలసాని ఆంజనేయులు కేక్ కట్ చేసి పార్టీ కార్యకర్తలకు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. సందర్భంగా బుద్ధా వెంకన్న మాట్లాడుతూ ఎంపీ కేశినేని చిన్ని నాయకత్వంలో ఎన్టీఆర్ జిల్లాలో అభివృద్ధి వేగంగా జరుగుతోందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో అభివృద్ధి సంక్షేమ
కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. అనంతరం చలసాని ఆంజనేయులు మాట్లాడుతూ పదవులతో సంబంధం లేకుండా పార్టీ కోసం పనిచేసే నాయకుడు బుద్ధా వెంకన్న అని కార్యకర్తలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే ప్రజాప్రతినిధి ఎంపీ కేశినేని శివనాథ్ అని ప్రశంసించారు. ఆయన చంద్రబాబు గారికి ఒక ఏళ్ళు చూపిస్తే ఆయన కలిసి 4 ఏళ్ళు చూపిస్తారు. అరాచక పాలనకి కేరాఫ్ అంటారు జగన్మోహన్ రెడ్డి. అరాచక పాలన పేటెంట్ రైట్స్ ఎవరికైనా ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డికే. కాబట్టి ప్రజలు చిత్తుగా ఓడించారు. ఓన్లీ ఒకే ఒక దాని మీద, ఒకే ఒక స్లోగన్ మీద జగన్మోహన్ రెడ్డిని తట్టుకోలేము బాబోయ్. నిన్న విరూపాక్షి ఎవరైతే వైసీపీ ఎమ్మెల్యే ఉన్నాడో ఆ ఎమ్మెల్యే అరెస్ట్ అయితే వెంటనే దాని మీద ట్విట్టర్లో మాట్లాడాడు. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం మేనకల్లుకు చెందినటువంటి టీడీపీ కార్యకర్త గురునాథ్, అలాగే సంఘాలకు చెందినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్త గిరి మధ్యలో వాళ్ళ వ్యక్తిగతంగా ఒక దోషంలో జరిగింది, మాట్లాడుకున్నారు ఫోన్లు. వెంటనే ఎమ్మెల్యే విరూపాక్షికి తెలపడంతో ఆయన శనివారం రాత్రి తన కుమారుడు చంద్రశేఖర్ భారీగా అంచెలతో కలిసి ఆ గురునాథ్ మీద దాడి చేయడమే కాకుండా ఇల్లంతా చిందరవందరూ చేశారు. ఆ గురునాథ్ ఎవరో ఒక దళిత కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి. దళితుల మీద దాడి చేస్తే పోలీసులు కేసు పెట్టరా? అతను వెళ్ళాడు, ఫస్ట్ స్టేషన్కి వెళ్ళాడు, కేసు పెట్టాడు. కేసు పెడితే ఎమ్మెల్యేకి ఒక రాజ్యాంగం, మామూలు వ్యక్తికి ఒక రాజ్యాంగం ఉంటుందా? అలా క్లియర్గా కనబడుతుంది దాడి చేసినటువంటి విధానం. దాడి చేయగానే వెళ్ళి కేసు పెట్టాడు. కేసు పెడితే ఆయనతో పాటు 14 ఆయనతో పాటు ఇంకో 14 మంది మీద పెడితే రిమైండ్కి ఎవరు పంపిస్తారండి? రిమైండ్కి ఎవరు పంపిస్తారు? తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పంపిస్తారా?